గణేశాయ నమః. మల్లికార్జున జ్యోతిర్లింగము, భ్రమరాంబికాదేవి శక్తిపీఠం ఒకే చోట దర్శనమిచ్చే అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం శ్రీశైలం. అలాంటి దివ్య క్షేత్రంలో ఖచ్చితంగా దర్శించాల్సిన ప్రధానమైన లింగం శ్రీశైల వృద్ధ మల్లికార్జున స్వామి. పేరుకు తగ్గట్టే ఆ లింగం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ముడతలు పడి వృద్ధలింగంగా గోచరించడం విశేషం. ఒక శివభక్తురాలి భక్తికి నిదర్శనమే ఈ వృద్ధ మల్లికార్జునుడు. ఆ రాజ్యాన్ని పరిపాలించే మహీధర చక్రవర్తికి ఒక అందమైన కూతురు ఉండేది. బాల్యం నుంచే శివుని ఎడ అకుంఠిత భక్తిని ప్రదర్శిస్తూ శివున్నే తన భర్తగా భావించి ఆరాధిస్తూ ఉండేది. తన భక్తిని పరీక్షించాలనుకున్న ఈశ్వరుడు ఆమె కలలో ప్రత్యక్షమై, నీకు నిజంగా నన్నే వివాహం చేసుకోవాలన్న దృఢ సంకల్పమే కనుక ఉంటే శ్రీగిరి పర్వతం పైన ఒక తెల్ల మద్ది చెట్టు నీడలో ఉన్న ఒక మల్లె పొదలో నేను ఉన్నాను, నీవు తక్షణమే అక్కడికి వస్తే నేను నిన్ను స్వీకరిస్తాను అని చెప్పి అంతర్ధానమయ్యారు. ఆ మాటలకు పులకించిపోయిన తను తక్షణమే శ్రీగిరి ప్రాంతానికి చేరుకుని తన స్వామి కోసం ఆతృతగా వెతకసాగింది. ఈ లోపల పార్వతీదేవి పరమేశ్వరునితో, నాదా, మనం ఈ జగత్తుకే తల్లిదండ్రులం కదా, అలాంటిది మీ భక్తురాలు మిమ్మల్ని తండ్రిగా కాకుండా ఒక భర్తగా భావిస్తూ మోహించటం అనేది సమంజసమే అంటారా అని ప్రశ్నించింది. అప్పుడు ఈశ్వరుడు చిరునవ్వుతో, పార్వతి, తను అనన్య భక్తితో నన్నే ఆరాధించింది. ఈశ్వరునితో వివాహం అంటే జీవబ్రహ్మల కలయిక అని నీకు తెలియందా చెప్పు. ఆమె ఉపాసనా బలాన్ని నీవే స్వయంగా చూద్దువుగాని పద అని అంటూ 96 ఏళ్ల ముసలి తాతగా మారి ఆ పిల్ల దగ్గరకు వెళ్ళి, ఏ పిల్ల, ఎవరి కోసం వెతుకుతున్నావు అని అడిగారు. అప్పుడు తను, నేను నా శివయ్య కోసం వెతుకుతున్నాను అని బదిలిచ్చింది. అప్పుడు ఆ వృద్ధుడు, నీవు వెతుకుతున్న ఆ శివుణ్ణి నేనే, ఇంత వృద్ధుడినైనా నన్ను పెళ్లి చేసుకుంటావా మరి అని కొంటెగా అడిగారు. అప్పుడు తను, పరమేశ్వర, నేను మీ రూపాన్ని కోరుకున్నాను అనుకున్నారా? మీరు తప్ప నేను ఎవరిని నా భర్తగా ఊహించలేను, తక్షణమే నన్ను స్వీకరించి అనుగ్రహించండి అని ప్రార్థించింది. ఆ భక్తికి పరవశించిపోయిన శివుడు తక్షణమే ఆ భక్తురాలిని తనలా ఐక్యం చేసుకుని అనుగ్రహించారు. అప్పటి నుండి ఆ భక్తురాలి భక్తికి నిదర్శనంగా తాను ఎక్కడైతే ఒక వృద్ధునిగా ఆమెకు దర్శనమిచ్చారో అక్కడే ముడతలు పడ్డ వృద్ధ లింగంగా కొలువు తీరి వృద్ధ మల్లికార్జునుడిగా పూజలందుకుంటున్నాడు శివయ్య. సర్వం శివార్పణమస్తు. స్వస్తి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కృష్ణ సఖి.